నల్గొండ జిల్లా దేవరకొండ మండలం కొండభీమనపల్లిలో ఎంవీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐ మునుకుంట్ల తిరుమల రెడ్డి, కొండభీమనపల్లి మాజీ సర్పంచ్ విద్యావతి వెంకటరెడ్డిలు ఏర్పాటు చేసిన కమిటీ వైద్య శిబిరాన్ని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్తో కలిసి ప్రారంభించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ కొండభీమనపల్లిలోని సరస్వతమ్మ ఫంక్షన్ హాల్లో ఎంవీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శంకర్ నేత్రాలయం వారి సహకారంతో 10 రోజుల పాటు నిర్వహించనున్న ఉచిత కంటి వైద్య శిబిరంలో మొబైల్ సర్జికల్ వైద్య పరీక్షలతో పాటు ఉచితంగా కంటి అద్దాలు అందజేయడం, కంటి పరీక్షల కోసం వచ్చిన వారికి 10 రోజుల పాటు భోజన వసతి కూడా కల్పించడం అభినందనీయమని వారు పేర్కొన్నారు. ఈ ఉచిత శిబిరం గురించి నేను ఒక రెండు వాక్యాల్లో చాలా ఈజీగా సింపుల్గా చెప్తాను. ఇది మామూలుగా దీని ముఖ్య ఉద్దేశం మెయిన్గా ఇది ఊర్లలో రూరల్ విలేజెస్లో మన తండాలు ఊర్ల వాళ్ళకి ఉద్దేశించిన పడ్డ ప్రోగ్రామ్ ఇది. ఎందుకంటే వాళ్ళందరికీ సిటీకి వెళ్ళి ఆపరేషన్ చేయడం అంటే చాలా కష్టం. వాళ్ళు దాని ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు ఉంటాయి, హాస్పిటల్ అపాయింట్మెంట్ తీసుకోవాలి, సర్జరీలు తీసుకోవాలి, స్క్రీనింగ్ చేయించుకోవాలి. అవన్నీ మన ఇంటి దగ్గర వచ్చినట్టు ఇది మొబైల్ యూనిట్, మొబైల్ ఐ సర్జికల్ యూనిట్ అంటే హాస్పిటల్ ఆన్ వీల్స్. అంటే మన ఇంటి దగ్గరే హాస్పిటల్, ఇక్కడే పరీక్షలు చేస్తారు, ఇక్కడే కావాల్సిన కొందరికి ఏమో అద్దాలు ఇస్తారు, అద్దాలు అవసరం ఉన్న వాళ్ళకి లేదు, వీళ్ళు ఇక్కడే కార్డియాక్ సర్జరీ, పొరల సర్జరీ అయితే ఇక్కడే, బస్సులు ఇక్కడే ఉన్నాయి రెండు. మనకు 5వ తారీఖు నుంచి సర్జరీలు స్టార్ట్ అవుతాయి, సర్జరీ ఇక్కడే చేస్తారు. ఇంకా ఇక్కడ లేని సర్జరీలు కాకపోతే వీళ్ళ శంకర్ నేత్రాలయ మెయిన్ హాస్పిటల్ చెన్నైలో ఉంది, అక్కడ రెఫర్ చేస్తారు. అక్కడ చెన్నైకి వెళ్ళే హాస్పిటల్ సర్జరీ కూడా ఫ్రీ, అక్కడ అకామిడేషన్ ఇస్తారు, సర్జరీలు ఫ్రీగా చేస్తారు. సో ఇక్కడే కాదు, పెద్ద ఆపరేషన్ అయితే కూడా అక్కడ చెన్నైకి తీసుకెళ్ళి సర్జరీలు చేస్తారు. సో ఇవన్నీ అంత సులువుగా దొరకవు, అందుకే ప్రతి ఒక్కరు మీరు దీన్ని వినియోగించుకోవాలి. మీరే కాదు కూడా మరి ఆ గ్రామ అభివృద్ధి కొరకు మరి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని ఏర్పాటు చేసినాం. మరి వాస్తవాన్ని వాళ్ళు చెప్పినట్టు ఇంతకుముందు చాలామంది మిత్రులు మాట్లాడినట్టు ఏదైతే ఇవాళ ఈ కంటి ఆసుపత్రికి సంబంధించి వాస్తవంగా గతంలో అయితే కంటి పరీక్ష చేయించుకోవాలనే ఆలోచన కానీ కంటి పరీక్ష చేయించుకునే అవకాశాలు లేవు. మనిషికి ఇది ఒక్కటి కోల్పోయింది, మిగతా మన ప్రపంచం అంతా కూడా అంధకారమే. అందుకనే ఇవాళ గతంలో లయన్స్ క్లబ్ వాళ్ళు చాలా సందర్భాల్లో ఈ యొక్క కంటి ఉచిత శిబిరాలను నిర్వహించేవారు. మన దేవరకొండ ప్రాంతంలో అయితే ఆనాడు కంటి ఆసుపత్రికి మరి పెద్దలు సుఖేందర్ రెడ్డి గారి యొక్క నిధుల నుంచి ఆ పోలీస్ స్టేషన్ ఎదురుగా కట్టినటువంటి కంటి ఆసుపత్రి బిల్డింగ్ కూడా అక్కడనే ఉండేది. డాక్టర్ గారి పేరు ఉండేవారు రెడ్డి, పెద్దలు రంగారెడ్డి గారు లేదు, వారు చనిపోయినారు రంగారెడ్డి గారు పెద్దలు. సో వారు ఇక్కడ వచ్చి లయన్స్ క్లబ్ ద్వారా మరి అనేకమైనటువంటి వారికి కంటిని చూపించేటువంటి కార్యక్రమాన్ని లయన్స్ క్లబ్. ఈ మధ్యకాలంలో కొద్దిగా తగ్గినప్పటికీ ఇవాళ ఎంవీఆర్ ఫౌండేషన్తో పాటుగా ఏదైతే శంకర్ నేత్రాలయం యొక్క సౌజన్యంతో భారతదేశ వ్యాప్తంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న సందర్భంలో ఇవాళ మా తిరుమల రెడ్డి గారు ఎన్ఆర్ఐగా ఉంటూ అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకొని మరి ఈరోజు చాలామందికి 10 రోజులు అంటే చాలామందికి మనం మరి కంటిని మంచి వైద్య పరీక్షతో పాటుగా చాలామంది వైద్య పరీక్షలు చేస్తారు కానీ ఆపరేషన్ లేదు. ఇవాళ నేను సాయంత్రంలో బస్సులు ఎక్కి చూసినాం, కంటి పరీక్ష చేస్తారు, మీకు అవసరం ఉన్న మేరకు కంటి ఆపరేషన్ చేస్తారు, ఆపరేషన్ ఒక అవసరం ఉన్న మేరకు వాళ్ళకి కంటి అద్దాలు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ 10 రోజులు అంటే మన చుట్టుపక్కల నాకు తెలిసినట్టు దేవరకొండ మండలంలో చాలా మందికి ఉపయోగపడేటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ నిర్వహిస్తున్నందుకు ఇలా తిరుమల రెడ్డి గారికి, వెంకటరెడ్డి గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వమైనటువంటి అభినందనలు అని తెలియజేసుకుంటూ, వాళ్ళకు వసతి లేఖను తీసుకుపోయే వాళ్ళు లేఖను ముసలి చెప్పలేక అని అనేటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ అశ్రద్ధ వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళకు ఈ ఉచిత నేత్ర శిక్షణ శిబిరాలనుకోండి, లేకపోతే
వాళ్ళకి టెస్టులు చేసి వాళ్ళకి అద్దాలు ఇవ్వడం కానీ శస్త్రచికిత్సలు జరపడం కానీ చేయడం అనేది ఉంటుంది చాలా గొప్ప కార్యక్రమం. ఎంవిరెడ్డి ఫౌండేషన్ ద్వారా ఆ గ్రామం కొండపల్లి గ్రామంలో నేను 2-3 పర్యాయాలు కూడా వెళ్ళాను. చాలా కార్యక్రమాల్లో నేను పాల్పంచుకున్నాను. వెంకరెడ్డి గారి యొక్క వారి కొడుకు యొక్క సహకారంతో ఎన్నో కార్యక్రమాలు చేయడం చాలా సంతోషం. అదేవిధంగా మీ దగ్గర ఈ శిబిరం 10 రోజులు జరిగిన తర్వాత 20వ తారీఖు నుంచి నా ఊళ్ళో కూడా ఇదే శిబిరం నడుపుతుంది. 20 నుంచి అక్కడ కూడా 10 రోజులు ఈ కార్యక్రమం ఉంటుంది. ఏ గ్రామాలలో మనం ఇక్కడే కాకుండా ఇంకెక్కడ అవసరం ఉంటే కూడా అక్కడ మనం స్పాన్సర్ చేసి ఆ ప్రాంతాల్లో ఉన్న వృద్ధులకు ఎవరైతే అవసరమో తప్పనిసరిగా వాళ్ళు చేయించాలనేటువంటి కార్యక్రమం ఉంది. కాబట్టి మరి ఈ ప్రాంతంలో దేవరకొండ నియోజకవర్గంలో ఒక మండలంలోనే కాదు, ఎవరైనా రావచ్చు. 10 రోజుల కార్యక్రమం కాబట్టి అన్ని పరీక్షలు చేస్తారు, అవసరమైతే అద్దాలు ఇస్తారు, అవసరమైతే ఆపరేషన్ చేస్తారు.